నమస్తే, వెల్కమ్ టు ఈ6 టీవీ. నేను మీ జల్లి సతీష్ యాదవ్. మంత్రి కొండ సురేఖ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈరోజు ఈ పంచాయతీ ప్రజాభవన్కు చేరింది. కొద్దిసేపటి క్రితమే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కొండా మురళి భేటీ అయ్యారు. ఇటు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ భేటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే కొండా సురేఖ భౌతికంపై ఇందులో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఇటు మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం చేరాగా ఇటు కాంగ్రెస్లో కూడా ప్రధానంగా చర్చలు దారితీసింది. మరి ఇటు మంత్రి కొండా సురేఖను మరి మంత్రివర్గం నుంచి తప్పించాలి, మరి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం, మరి ఒకవైపు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, మరి తమకు సంబంధం లేదని ఈరోజు ఇటు కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా అదే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి ఇందులో ప్లాన్ ఏ ప్రకారమే మరి కొండా సుష్మిత మాట్లాడింది, మరి ప్లాన్ బి ఆమెకు తెలియదు. మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి తాము విధేయతగా ఉన్నాం కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో తాము వీడే ప్రసక్తే లేదంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు మీడియాతో కొండా మురళి స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం ఒక స్పష్టత వచ్చింది. అంటే ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాత్రం తాము కాంగ్రెస్ పార్టీని వీడమనే విషయాన్ని ఇక్కడ కొండా మురళి స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటూ చూడాలి. ఎందుకంటే ఇప్పటికే మేజర్గా ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొండా సుష్మిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి మరి ఆమెను వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మరోవైపు మంత్రి కొండా సురేఖపై కూడా మరి ఆ మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధానంగా డిమాండ్ వచ్చింది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమో బొడ్డరాక ఇటు లండన్ టూర్ వెళ్ళిన సమయంలో ఇదంతా జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై చాలా సీరియస్ ఉంటారు. మరి ఆమెపై చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి ఇక్కడ రెండు ప్రధాన విషయాలు చూసుకోవచ్చు. అంటే ఇటు బీసీ నేత ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే మరి ఏ రకమైన పరిణామాలు ఉంటాయని కూడా కొంతవరకు ఆసక్తికరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బీసీ వాళ్ళపై ఈ రకంగా వేటు వేస్తే మరి అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆ విషయంలో మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ కొంతవరకు వెనుకడిగేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీసీ బాలాలకు చెందినటువంటి మంత్రిగా కొండా సురేఖ ఉంది. మరోవైపు కొండా సుష్మిత ఈ రకమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ అక్కడ కొండా ఫ్యామిలీకి సంబంధించి కూడా బలమైన క్యాడర్ ఉంది. ఇటు పరకాల నియోజకవర్గం కానీ ఇటు వరంగల్ తూర్పు సంబంధించి కూడా బలమైన క్యాడర్ ఉంది. మరి అక్కడ మొదటి నుంచి కూడా పరకాలలో కొండా సుష్మిత సీట్ ఆశించింది. కానీ కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో అక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. మరి ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది ఆయన కంటిన్యూ అవుతున్నారు. మరి వచ్చే ఎలక్షన్లో తనకు టికెట్ వస్తుందని కూడా ఇటు కొండా సుష్మిత కూడా ఆశించింది. కానీ సడన్గా మొన్న పరకాల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మరి నెక్స్ట్ టైం కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి మరి ఇక్కడ నిలబడుతాడు, అతన్ని గెలిపించుకోవాలని చెప్పడంతో అక్కడ ఒక బట్ట పెట్టినట్టు అయిపోయింది. బట్ట పెట్టినట్టు కావడంతో ఇటు మరోవైపు ఇటు కొండా సుష్మిత కూడా తమ క్యాడర్తో మీటింగ్ పెట్టింది. మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉత్తేజపరచడంలో బాగా ఆమె కొన్ని వర్డ్స్ మాట్లాడింది. అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మరి దీంతో ఇటు కాంగ్రెస్లో మరి ఒక్కసారిగా వర్గ విభేదాలు అయితే బగ్గుపడ్డాయి. మరి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. మరి ఈ రకంగా కొండా సుష్మిత మరి సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసింది కాబట్టి మరి ఆమె తల్లిపై చర్యలు తీసుకోవాలి, మరి ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధానంగా డిమాండ్ వచ్చింది. మరి ఈ విషయంలో ఎవరికి వారు మాట్లాడారు. మరి ఇప్పటివరకు అయితే మాత్రం మరి ఇటు కొండా సురేఖ వ్యవహారంలో మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఇప్పటికే ఇటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా నేను ఒక నివేదికను ఏఐసిసి హైకమాండ్ కూడా పంపించారు. ఇక్కడ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ కూడా పంపించడం జరిగింది. మరి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ అంతా కూడా మరి వాళ్లకు సంబంధించి విషయంలో ఇటు కొండా సురేఖ మరి మంత్రి పదవి నుంచి తొలగించాలి. అదేవిధంగా మరి కొండా సుష్మితపై కూడా మరి పార్టీ క్యాడర్ కూడా మరి తీసేసుకోవాలని కూడా చెప్పారు. మరి ఈ విషయంలో మాత్రం ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. మరి ఆమె పదవి ఉంటుందా ఊడుతుందాపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చ అయితే స్టార్ట్ అయింది. మరి ఈ రోజు జరిగిన పరిణామాల విషయానికి వస్తే మాత్రం మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని కొద్దిసేపటి క్రితమే కొండా మురళి భేటీ అయ్యారు. మరి ఆయన మాత్రం పార్టీ వీడే ప్రసక్తి లేదు, ఏమైనా అంతర్గతంగా ఉంటే మాత్రం మొత్తం చర్చించుకుంటామని చెప్పారు. మరి ఈ విషయంలో మాత్రం మరి చూడాలి. మరి సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఇదంతా నడుస్తుంది కాబట్టి మరి ఈ విషయంలో మరి మంత్రి కొండా సురేఖకు మరి సేఫ్ సైడ్గా మరి ఆమెకు మంత్రి పదవి తప్పించకుండా జస్ట్ వార్నింగ్తో సరిపెడతారా, లేదంటే మరి మంత్రి పదవి నుంచి తొలగిస్తారనిపై కూడా కొద్దిసేపట్లో ఇదంతా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మొదటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్లో ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనే
ఒక తేడా అయితే గమనించారని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ తెలంగాణ సంబంధించి గాది బోర్డ్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మరి కీలకంగా పనిచేసిన వారికి పదవులు కాకుండా మరి పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారనే ఒక చర్చ స్టార్ట్ అయింది. మరి మొన్న కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై ఇటు సుష్మిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా మరి ఇందులో మేజర్గా దాదాపు ఫస్ట్ రోజేమో 17 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని. మరోవైపు మరో ఒక రోజు మాత్రం 5 ఎమ్మెల్యేలు మాత్రం ప్రెస్ మీట్ పెట్టారు. అంటే మిగతా ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారు, అంటే సీఎం రేవంత్ రెడ్డి వైపు ఉన్నారా, పార్టీ వైపు ఉన్నారా, ఎటువైపు చర్చ జరిగింది. మరి ఇక్కడ జనరల్గా అందరికీ మెసేజ్ పోయింది, అందరు ఎమ్మెల్యేలు కౌంటర్ చేయాలి. ఎందుకంటే ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ కొండ సుష్మిత వ్యాఖ్యలు చేసేది కాబట్టి మరి ఈ విషయంలో అందరూ మరి రెస్పాన్స్ కావాలంటే మాత్రం దాదాపు ఒక 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలు అందులో ఎమ్మెల్సీలు ఒక 2-3 ఎంపీలు కూడా ఉన్నారు. కానీ ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఎవరు కూడా మరి మాట్లాడలేదు. కాబట్టి మరి మిగతా మంది ఎటుమంది ఉన్నారు అంటే కొంతమంది మంత్రులు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. దాదాపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు 16 మంది మంత్రులు ఉన్నారు. మరి ఇక్కడ ఏ మంత్రి కూడా కొండా సురేఖ గురించి ఎక్కడ కూడా నెగిటివ్ మాట్లాడలేదు. మరి అలా బిడ్డ గురించి కూడా ఎక్కడ మాట్లాడలేదు. మరి అక్కడ మంత్రులు ఎవరి వైపు ఉన్నారు, మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డి వైపు ఉన్నారా లేకపోతే కొండ ఫ్యామిలీ వైపు ఉన్నారా అనే విషయం అయితే ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈ విషయంలో మాత్రం మరి చర్చ ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. మరి ఇప్పటి వరకు ఈ పుల్ స్టాప్ పడుతుందో. మరి ఈ రోజైతే కొండ బొర్లు అయితే మరి మాట్లాడడం జరిగింది. మరి తాము కాంగ్రెస్తోనే ఉంటాం, మరి ఇక్కడ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీకి వీర విధేయంగా ఉంటున్నారు కాబట్టి మరి తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని చెప్తున్నారు. మరోవైపు ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ సంతరించుకుంది. మరోవైపు ఇక్కడ మరో విషయం ఏంటంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా భేటీ అయ్యారు. అంటే గతంలో చాలాసార్లు సీఎం రేవంత్ రెడ్డి గురించి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా హాట్ కామెంట్ చేశారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి పాలనను క్వశ్చన్ చేస్తూనే సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ కొన్నిసార్లు విమర్శ చేసినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా కనీసం నోరు మెదపలేదు. మరి సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్గా ఎవరు కూడా మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఉండపలగా ఒక బీసీ నేతగా ఉన్నటువంటి కొండ సురేఖ మరి కూతురు కొండ సుష్మిత మాట్లాడేందుకు మాత్రం అందరు రియాక్ట్ అయ్యారు. మరి ఇక్కడ చూడాలి మరి అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఓ రకంగా మరి బీసీ సామాజిక వర్గానికి ఓ రకంగా మరి ఈ రకంగా నడుస్తుంది మరి కాంగ్రెస్లో కాబట్టి మరి ఈ విషయంపై చాలా వరకు అయితే చర్చ నడుస్తుంది. మరి ఇందులో బీసీ నేతలు అడగదొక్కలో బాగానే మరి కొండ సురేఖను టార్గెట్ చేసుకొని మరి ఈ రకంగా విమర్శలు గుప్పిస్తున్నారు కూడా. మరి కొండ సురేఖ కూడా కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తూ మొన్ననే ఏఐసిసి నేత కూడా మరి మల్లికార్జున ఖర్గే కూడా ఒక లెటర్ కూడా రాశారు. మరి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి, కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు కూడా ఆమె తన లెటర్లో స్పష్టం చేసేది. కానీ ఇక్కడ మాత్రం ఇటు టీపీసీసీ కన్వర్సేషన్ కమిటీ చైర్మన్ బళ్ళు రవి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిట్టు మరి వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఇటు మంత్రి కొండ సురేఖపై అదేవిధంగా చిన్నారెడ్డి ఇటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నారు. మరి ఆయన కూడా ఇటు బెగారెడ్డిపై కూడా కొన్ని సంచలన కామెంట్ చేసి ఇటు వనపర్తి ఎమ్మెల్యేగా బెగారెడ్డి ఉన్నాడు. మరి వాళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి కూడా పడట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి టికెట్ ఇచ్చి తీసుకున్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కొంతవరకు వర్గ విభేదాలు వచ్చినాయి. మరి అదంతా వాళ్ళ క్యాడర్ సంబంధించింది. కానీ ఇక్కడ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకొని కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి మరి దీన్ని అందరూ కూడా తప్పుపడుతున్నారు. అయినప్పటికీ కూడా కానీ ఇక్కడ కొండ సురేఖను టార్గెట్ చేస్తే ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తాడని తెలుస్తా ఉంది. మరి ఇందులో చూడాలి మరి కొండ భవితవ్యం ఎటువైపు, మరి ఓన్లీ సందిగ్ధనా లేకపోతే సమరమా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది బీజేపీకి సంబంధించిన నేతలు అయితే కొండ సురేఖకు టచ్లో ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా కొంతవరకు విపరీతమైన చర్చ అయితే నడుస్తుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఇటు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో భేటీ అయ్యిండు కాబట్టి కొండబొర్లి ఏం చెప్పదలుచుకున్నాడో మరి ఆయన చెప్పిండు. మరి తాము కాంగ్రెస్ పార్టీతో ఉంటామన్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీ చేంజ్ అయ్యే ఉద్దేశం లేదు. మరి ఇందులో కొండ సుష్మిత వ్యాఖ్యలు చేసేది మరి అందులో ఆమె వ్యక్తిగత తప్ప తమకు సంబంధం లేదు. మరి ఆమె క్యాడర్ను ఉద్దేశిస్తూ మాట్లాడేది తప్ప ఎక్కడ కూడా మరి పార్టీలు అనేది దాటలేదు. మరి మేము మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంటామని కూడా మరి కొండ సురేఖ భర్త కొండబొర్లు అయితే స్పష్టం చేస్తారు. మరి చూడాలి ఈ చర్చలు సఫలమైతాయా విఫలమైతాయా చూడాలి. మరి మంత్రి కొండ సురేఖను మరి మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేస్తారా లేదంటే క్షమాపణతో సరిపెడతారా లేకపోతే ఇంకా దాని ఫర్దర్గా ఏ నిర్ణయం తీసుకోవడం చూడాలి. మరి ఒకవేళ మంత్రివర్గం నుంచి కొండ సురేఖను తప్పిస్తే మాత్రం మరి బీసీ సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడైతే పరిస్థితి బాగాలేదు ఏ రకంగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే అంతర్గత విభేదాలు అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎవరికారు బయటకు వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి మరి ఈ విషయంలో పార్టీ సమన్వయం అయితే కొంతవరకు లోపించిందని చెప్పుకోవచ్చు. మరి ఎవరికి వారు బయటకు వస్తే మాత్రం అనర్థాలు జరుగుతాయి, అపార్థాలు జరుగుతాయి. మరి ఇది మొత్తానికే కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ పార్టీకే ఉనికికి ప్రమాదకంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు మంత్రులు కానీ అందరూ కూడా కొంతవరకు ఇనిషియేటివ్ తీసుకొని మరి అంతర్గతంగా ఏ జరుగుతుంది పార్టీలో ఈ రకంగా కుమ్ములాట్లుంటే మరి మరో 2 సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి అప్పుడు అందరి పరిస్థితి దారుణం ఉంటుంది మరి కాంగ్రెస్ పార్టీలో కాబట్టి మరి ఈ రకంగా ఇష్యూస్ వచ్చినప్పుడు మరి అందరూ సమిష్టిగా ఉండి సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రకంగా ఒక బీసీ మహిళా నేతలు టార్గెట్ చేసి ఈ రకంగా చేయడం కూడా మంచిది కాదనే ఒక అభిప్రాయం అయితే సోషల్ మీడియాలో వ్యక్తం అవుతుంది కాబట్టి మరి చూడాలి ఈ కొండ సురేఖ వ్యవహారం మరి ఇటు కొండ సుష్మితపై మరి ఆ వ్యవహారం కూడా మరి రాజకీయంగా తీవ్ర దుమారం లేపుతుంది కాబట్టి మరి ఈ రోజుతో ఈ యొక్క వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదంటే మంత్రివర్గం నుంచి కొండ సురేఖను బర్తరాఫ్ చేస్తారా లేదంటే ఓన్లీ క్షమాపణ చెప్పి మరి వాళ్ళు కూడా సర్దుకుంటారో చూడాలి మరి ఈ విషయం మాత్రం కొంతవరకు హాట్ టాపిక్గా మారింది మరి మిగతా విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొన్ని కామెంట్ చేశారు కాబట్టి మరి ఆ రకంగా మరి ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మరోవైపు ఇటు మంత్రి కొండ సురేఖ వ్యవహారం అంటే కొండ సుష్మిత వ్యవహారం ఆమె చేసిన కామెంట్స్పై మరి మంత్రులు అయితే ఎవరు రియాక్ట్ కాలేదు మరి మంత్రులు ఎటువైపు ఉన్నారనే విషయంపై కూడా కొంతవైతే చర్చ జరుగుతుంది మరి ఈ విషయంలో మాత్రం మరి కాంగ్రెస్లో మాత్రం ఒక తీవ్ర దుమారం అయితే జరుగుతుంది మరి చూడాలి ఇది మరి ఈరోజు ఈ యొక్క హాట్ టాపిక్కి మరి ముగింపు పలుకుతారా లేదా మరి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇంకా ప్రజాభవన్లో మీటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది మరి కొండ సురేఖ భవిత్యపై కూడా ఈరోజు తాడోపైన తెలిసే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ విషయంలో ఏఐసిసి హైకమాండ్ కానీ ఇటు మంత్రివర్గం సంబంధించి మరి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆ బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి అప్పచెప్పినట్టు తెలుస్తుంది కాబట్టి మరి వాళ్ళందరితో మాట్లాడి మరి ఏ డిసిజన్ తీసుకుంటారో చూడాలి మరి ఈ విషయంలో మాత్రం కొండ సురేఖ వ్యవహారంపై కూడా ఈరోజు ఒక కొలికొచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకో